వ్యూవర్స్ నమస్తే, నేను విజయ చంద్రిక ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, వీటి వివరాలు మనం లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న అంశం మాట్లాడుకుని మనం డిబేట్ ప్రారంభిద్దాం. ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రాన్ని రౌతు కంట్రోల్ చేయాలి అన్నప్పుడు లేదా దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆ గుర్రాన్ని రౌతు ఏం చేస్తాడు? ఒకటి ముందు దాన్ని మచ్చిక చేసుకుంటాడు, లేదా దాన్ని సవర్తి ఇస్తాడు, లేదా మంచి ఆహారం ఇస్తాడు, లేదా దాన్ని నిమురుతాడు, ఇంకా దానికి నచ్చినటువంటి సౌండ్స్ ఏమన్నా నోటితో చేస్తూ గుర్రాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. సో ఈ గుర్రము మరదకి ఏంటి కంట్రోల్ అన్నప్పుడు నేను చెప్తాను, దానికి కూడా లింక్ ఉంది. సో ఇలాంటి గుర్రాన్ని రకరకాల పద్ధతుల్లో తన స్టైల్లో కంట్రోల్లోకి తీసుకురావడానికి రౌతు సర్వశక్తులు ఒడ్డుతాడు. కానీ అది పొగరబోతు గుర్రం అయినప్పుడు, లేదా అసలు గుర్రం ఎంతకీ మాట వినకపోతే రౌతు ఏం చేస్తాడు? డెఫినెట్గా డొక్కల్లో దంతాడు, చెన్నాకోలు పట్టుకుంటాడు, సామధాన భేద దండోపాయాలన్నీ వాడతాడు. ఎట్లాగైనా సరే రౌతు కాబట్టి గుర్రం చచ్చినట్టు చెప్పిన మాట వింటుంది, వినాలి కూడా, ఆప్షన్ లేదు. ఇప్పుడు మళ్ళీ వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో సింగనగర్ కానీ రాజరాజేశ్వరిపేట మొత్తం ఏదైతే జల దిగ్బంధంలో జల ఖడ్గల్లో చిక్కుకుని గత 3 రోజుల నుంచి కూడా పడరాని పాటలు పడుతూ ఇబ్బందులు పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు గారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోనే ఉంటున్నారు. నిన్న కూడా 3వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంటకి జేసీబీ మీద 22 కిలోమీటర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిలువు కాళ్ల మీద బయలుదేరి కంగారు పడకండి, నేనున్నాను, నేను చేస్తాను సాయం అని చెప్పి కొంత ధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే అలా ప్రజల్లోకి వచ్చినప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. ఎక్కడో ఏసీ గదిలో కూర్చుని చేయకుండా ఆయన వచ్చి జేసీబీ మీద ఒక 22 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ నేను మీకు అన్ని చేస్తాను, కొంత పానిక్ అవ్వకండి, అన్నీ కూడా ఆహారం కానీ మంచినీళ్లు కానీ వైద్య శిబిరాలు కానీ మెడికల్ కిట్లు కానీ ఏవి చేయగలవో అన్ని పాసిబుల్గా బెస్ట్గా చేస్తున్నాము, ఇంకా మీరు కంగారు పడిపోతే ఒక్కోసారి సిచ్యువేషన్ మరింత దిగజారిపోయి ఎవరికి అందకుండా ఉండే పరిస్థితి ఉంటుంది, కాస్త కోఆపరేట్ చేయండి అని చెప్తున్నారు. కార్పొరేషన్ సిబ్బంది ఒక 10,000 మందిని పూర్తి స్థాయిలో వార్డుల్లో కాలనీల్లో పంపించారు. మంత్రుల్ని ఎమ్మెల్యేలని కార్యకర్తల్ని ఔత్సాహికుల్ని వాలంటీర్లను రమ్మన్నారు. భోజనం ఇచ్చే వాళ్ళని భోజనం ఇవ్వమన్నారు. డబ్బు సాయం చేసే వాళ్ళని ఎవరికి ఏ విధంగా ఎటువంటి సాయం ఉంటుందో ఆ సాయం చేయమని చెప్పి కోరారు. తానున్నానని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నారు. కానీ పరిస్థితి 3వ రోజు అయినా కూడా ఎందుకు ప్రధానంగా కష్టాలు కన్నీళ్ల అంశం ఎందుకు వినిపిస్తోంది, విమర్శలు ఎందుకు వస్తున్నాయి, ఆఖరి మైల్ వరకు లేదా ఆఖరి కుటుంబం వరకు ఆఖరి మనిషి వరకు సహాయం ఎందుకు చేరట్లేదు అన్న చర్చ ఎందుకు వస్తోంది? 3వ రోజు అయినా కూడా పరిస్థితి 48 గంటలు దాటినా కూడా ఎందుకు పరిస్థితి అదుపులోకి రావటం లేదు? అసలు ఎక్కడుంది లోపం? నిన్న కూడా ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఆయనకు వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ గ్రీవెన్సెస్ కానీ ప్రధానంగా టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవట్లేదు, ఏదైనా చెప్తే వినటం లేదు, అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇలాంటి కంప్లైంట్స్ అన్ని విన్న తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారికి పట్టరానటువంటి కోపం వచ్చింది. అసలు ఏంటిదంతా? రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం లేకపోతే అందరూ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నా ఇటువంటి కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి? 48 గంటలు అయినా కూడా ఎక్కడుంది వైఫల్యం? ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి? సోషల్ మీడియా వేదికగా కానీ లేదా మాధ్యమాల్లో కానీ 3 రోజులైనా కూడా ఆకలి దప్పులతో ఈ ఆవేదన ఏంటి? ఎందుకు ఆహారం లేకపోతే మంచినీళ్ళు ఇవన్నీ కూడా విరివిగా వస్తున్నాయి, ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి, ఎందుకు చేరటం లేదు? ఎందుకు ఇంకా పబ్లిక్ ఇంత కంప్లైంట్స్ చేస్తున్నారు? ఇలా చెప్తూనే దాదాపుగా ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు. 5 సంవత్సరాల నుంచి యంత్రాంగం పారలైజ్ అయిపోయింది, ఇంత అలసత్వం వహిస్తున్నారు, రేపు మనం చనిపోయిన రోజు వస్తే కూడా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి వ్యవహార తీరు శైలితో
చాలా ఇబ్బంది పడాలి. ఇప్పటికైనా తీరు మారండి, మారకపోతే మాత్రం అసలు ఊరుకునేది లేదంటూ చెప్తూనే నిన్న జక్కంపూడి కాలనీకి సంబంధించి ఇన్ఛార్జిగా వేసినటువంటి శ్రీనివాస్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈని సస్పెండ్ చేస్తూ ఇక్కడి నుంచి బిగిన్ అవుతుంది. 3 రోజులు టైం ఇచ్చాను, అయినా కూడా పరిస్థితుల్లో పద్ధతిలో మార్పు రావటం లేదు. ఇదే గనక కొనసాగితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అంటే ఒక పక్కన వైసీపీ బురద రాజకీయం చేస్తూనే ఉంది, ఇదిగో అదిగో తాడంటే పావంటున్నారు పావునను. ఇంకొక పక్కన ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. ఇంకొక పక్కన ప్రధాన ప్రాంతాల్లోనే సాయం అందుతోంది, లోతట్టు ప్రాంతాల్లో ఇంకా లాస్ట్ వరకు గాని లంక ప్రాంతాల్లో ఇంకా ఆ భవానీ ద్వీపం అక్కడున్న పరిస్థితి గురించి కూడా రకరకాలుగా చర్చా వార్తలు వస్తున్నాయి. ఇంకొక పక్కన శానిటేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. హాహాకారాలు ఆర్తనాదాలు ఆగటం లేదు. అసలు ఎక్కడుంది లోపం అన్నప్పుడు మనం మళ్ళీ మొదట అనుకున్నట్టు రౌతు గుర్రం నిన్న ఆయన పూర్తి స్థాయిలో ఇక నుంచి గుర్రం మాట వినకపోతే డొక్కలో తంతానని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు బయటకు వస్తున్నా కూడా కలెక్టర్లు కానీ సిబ్బంది కానీ యంత్రాంగం కానీ బయటకు వస్తున్న పరిస్థితి కనిపించటం లేదు. ముందు వార్నింగ్ ఇచ్చారు, చెప్పారు, అందరూ సహకరించాలన్నారు. ఇప్పుడు కనుక వినకపోతే డొక్కలో తన్ని చెర్నాకోల్తో ఎవరికి ఏం చేయాలో తనగిన్ని చర్యలు తీసుకుంటామనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడుంది లోపం, ఎక్కడ వైఫల్యం? యంత్రాంగం మరి మొద్దు నిద్ర వీడుతుందా? ఎన్ని సాగుతున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో, కానీ హాహాకారాలు ఆర్తనాదాలు 3వ రోజైనా కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రాంతాలకే ఈ వరద సహాయం కానీ ఇవన్నీ కూడా అక్కడికే పరిమితం అవుతున్నాయి, ఆఖరి వరకు అందట్లేదు అన్న విషయం నేపథ్యంలో రకరకాల విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా యంత్రాంగంపై వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా కొంత సీరియస్ అయ్యారు. మరి మొద్దు నిద్ర వీడతారా చంద్రబాబు వారు, చెర్నాకోలు పడతారా, ఏం జరుగుతుంది, పరిస్థితులు అదుపులోకి వస్తాయి? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి నీలేపాలెం విజయ్ కుమార్ గారు, జనసేన నుంచి అడ్వకేట్ గాది వెంకటేశ్వర గారు, అనలిస్ట్ కుండబద్దలు గౌతమ్. అందరికీ స్వాగతం అండి. నీలేపాలెం విజయ్ కుమార్ గారు, మీతో ప్రారంభిస్తాను. 3వ రోజు ఆయన నిన్న మధ్యాహ్నం 1 గంటకు కూడా 22 కిలోమీటర్లు తిరిగి ఆగండి, కంట్రోల్ చేస్తాను, సిచ్యువేషన్ ఉంది, పానిక్ గానే ఉంది, మీరు చేస్తే ఇంకా దిగజారిపోతుందని చెప్తూనే అన్ని రకాలుగా అన్ని డైరెక్షన్స్ లో చేస్తున్నారు, విరాళాలు వస్తున్నాయి. అయినా కూడా 3వ రోజు కూడా పరిస్థితి చక్కబడలేదు, లేకపోతే ఏదో ప్రాబ్లం ఉంది, ఇంకా అందట్లేదు అన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడుంది లోపం, ఎక్కడ వైఫల్యం చెందుతున్నారు? వస్తాయమ్మా. ఎందుకు వస్తాయి అంటే నేనేం సమర్థించుకోవడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఖచ్చితంగా 70% అయితే 70-75% వరకు మనం రీచ్ అవుట్ అవ్వడం జరిగింది. 20% ఆర్ ఈవెన్ 25%, ఒక్కొక్కసారి 30% కావచ్చు, అట్లీస్ట్ 20% అయితే ఖచ్చితంగా పోవట్లేదు. ఏంది ప్రాబ్లం అంటే మామూలుగా వరదలు ఎక్కడొస్తాయి, ఏమంటారు, రూరల్ ప్రదేశాల్లో వస్తాయి, తీర ప్రాంతాల్లో వస్తాయి, లేకపోతే తుఫాన్లు వస్తాయి. అక్కడ దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం ఒక అర్బన్ ఏరియాలో అర్బన్ కెలామిటీ. ఇది సందులు గొంతులు. ఇప్పుడు మన అపార్ట్మెంట్ ఎట్లుంటాయో మన హైదరాబాద్ వైజాగ్లో మనం చూస్తుంటాం. ఈ సందులు గొంతులో అపార్ట్మెంట్, ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఇన్ని దాని ఏమైనా ఫ్లాట్స్ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ లోపలికి వీళ్ళ వెహికల్స్ పోలేవు. సో పోయినంతవరకు ఇచ్చేస్తున్నారు. సో ఎవరికి వారు మళ్ళీ దొరకదేమో అని చెప్పేసి తీసేసుకుంటున్నారు. ఫుడ్ సప్లై షార్టేజ్ అంటూ ఎక్కర్లేదు. ఎందుకంటే మేఘా వాళ్ళు 1.5 లక్ష ప్యాకెట్ తయారు చేస్తారు, దివీస్ వాళ్ళు దాదాపు 2.5 lakh ప్యాకెట్స్ తయారు చేస్తున్నారు. అండ్ ప్రతి జిల్లా నుంచి 50,000 వస్తుంది. ఏలూరు సాంబశివరావు లాంటి వాళ్ళు ప్రతి జిల్లా నుంచి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఔత్సాహికులు పాపం ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కనీసం 5-6 లక్షల ప్యాకెట్లు, కనీసం 4-5 లక్షల ప్యాకెట్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మనకు అక్కడ ఉండేది 2 లక్షలు మాత్రమే. సో ఈ 2 లక్షల డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లం వస్తుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే సందులో పోవట్లేదు. ఈ సందు లోపలికి పోయి ఎక్కడెక్కడో ఉండాలి. అదే నేను సాయంత్రం మీరు చెప్పిన దానికి అన్నిటికంటే నేను మీరు ఇంట్లో చెప్పిన అడిషన్ అంటే ప్రతి ఇంటికి వచ్చి ఇస్తాము అన్నారు చంద్రబాబు నాయుడు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ప్రతి ఇంటికి పోయి ఇవ్వలేకున్నారు. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా అయితే అపార్ట్మెంట్లో ఉండే 4-5 అంతస్తులకి ఇస్తున్నారు కొంతమందికి హెలికాప్టర్ల ద్వారా హై రైజ్ బిల్డింగ్స్ పైన వేస్తున్నారు. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి, కానీ అది ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్. ఎందుకంటే లోపలికి పోయి సందులు కొంచెం ఇప్పుడు 1 టౌన్ కావచ్చు, లేకపోతే న్యూ రాజరాజేశ్వరిపేట కావచ్చు, లేకపోతే సింగనగర్ కావచ్చు, ఇవన్నీ డెన్సిటీ ఎక్కువ ఉండే చాలా క్లోజ్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏదో 4 లైన్ రోడ్లు 6 లైన్ రోడ్డు మధ్యలో లేవు. ఇట్స్ అ థిక్
అర్బన్ కంగ్లామరేట్ అనమాట, ఫుల్ ఉన్నాయి. సో ప్రతి సందులో, ప్రతి గొంతులో, ప్రతి గల్లీలో లోపలికి పోయి ప్రతి ఇంటికి పోతేనే మనం కవర్ చేయగలం. సో అట్లాంటి ఇది వచ్చినప్పుడు అయిపోయినాయనో, లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేకపోతే మంత్రులకో ఎమ్మెల్యేలకో మా పార్టీ వాళ్ళకో ఇంకోరికో ఉన్నంత ప్యాషను మిగతా మామూలు ఉద్యోగులకు ఉండట్లేదు. నేను నాకు చెప్పిందంతా ఒకటే ప్యాషన్. ఆ ఉద్యోగులకి ఆ ప్యాషన్ అనేది ఎక్కడో మిస్ అవుతుంది. అందరు ఉద్యోగులు లేరు, ఎందుకంటే కనీసం 70% చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం బాగా వచ్చింది, లేకపోతే ఏమి జరగదు. మన ఉద్యోగం ఎవరు చేయట్లేదు అన్నా కూడా భావ్యంగానే కాదు. ఒక 20%. కాకపోతే ఇక్కడ ఏంటంటే లాస్ట్ మైల్ అంటాం కదా, నిన్న ధన్యవాదం చంద్రబాబు గారు చాలాసేపు చెప్తున్నారు ఈ మాట, లాస్ట్ మైల్ రీచింగ్ అని. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఫెర్రీ దగ్గర దూరంగా ఉంది ఫెర్రీ, అక్కడికి పోయేటప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేప్పటికి అక్కడికి పోయేప్పటికి ఆహార ప్యాకెట్లు పూర్తయిపోతున్నాయి, పాల ప్యాకెట్లు. ఇళ్లలో యువకులు కొద్దిగా మగవాళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళు బయటికి పోయి తెచ్చుకుంటున్నారు, లేని వాళ్ళు కొద్దిగా వృద్ధులు ఉన్న చోట ఏమవుతుందంటే బయటికి పోయి పాల ప్యాకెట్ తెచ్చుకోలేకపోతారు. పాల ప్యాకెట్లు వస్తున్నాయి, పాల ప్యాకెట్ షార్టేజ్ ఏం లేదు, కాకపోతే అది హ్యూమన్ టెండెన్సీ. బట్ ఇవన్నీ చెప్పిన తర్వాత మేము బ్రహ్మాండంగా చేసి వస్తున్నాం, దాన్ని 100% రీచ్ అవుతాం, సమర్థించుకోవట్లేదు. బట్ ఇక ప్రాబ్లం అంటే ఒక రోజు అయితే ఈజీ చేసేవచ్చు, 2 రోజులు చేసేవచ్చు, 3 రోజులు చేసేవచ్చు. దిస్ ఇస్ గోయింగ్ టు బి 4th డే. బహుశా రేపటికి కూడా ఉంటుంది. ఎందుకంటే చేయట్లేదని అనట్లేదు, విమర్శలు వస్తున్నప్పుడు ఇది మీకు నెగటివ్ కదా. ఇక్కడ పాజిటివ్ నెగటివ్ అని కాదమ్మా, కష్టాల్లో ఉన్నప్పుడు బయట ప్రొజెక్షన్ చెయ్యట్లేదు, రావట్లేదు, చెందట్లేదు అన్నప్పుడు ఇక్కడ మనం దీంట్లో నుంచి ఏదో మైలేజ్ తీసుకునేసి రాజకీయంగా ఏదో మేము బాగుపడిపోవాలి అనే ఉద్దేశం మాకు లేనే లేదు. అంత మైలేజ్ తీసుకోవాలని ఉండుంటే చంద్రబాబు నాయుడు 4 రోజుల నుంచి ఏమంటారు మోకాలు పైన నీటిలో ఆయన పోవాల్సిన అవసరం లేదు, ఇంకో విధంగా చేసి ఉండొచ్చు, రకరకాల మందిని దింపేసి. సో ఇక్కడ ఎక్కడైనా హ్యుమానిటీ అనే యాంగిల్ అనేది మెయిన్గా చూస్తాం. ఆ హ్యుమానిటీ అంటే మానవత్వం అనేది రావాలి. సో అందుకోసమని 4 రోజులు చూస్తాం. 5 రోజులు నిన్న రాత్రి కూడా భారీ వర్షం పడింది. కృష్ణానదిలో నీళ్లు తగ్గేదాకా విజయవాడలో ఉన్న నీళ్లు కృష్ణలోకి పోవు. సో విజయవాడలో నీళ్లు అనేది కనీసం ఏమంటారు దేవుడు ఇచ్చేయాలి, కానీ ఇంకో 2 రోజులు ఉండే అవకాశం కనిపిస్తోంది. నేను రాత్రి పడిన వర్షం ఇంకా ఒక 2 రోజుల పాటు ఇదే స్థాయిలో వాటర్ ఉంటుంది. కాకపోతే లాస్ట్ మైల్లోకి రీచ్ కాలేకపోతున్నాం అన్నది మొన్న సాయంత్రం నుంచి నిన్న రాత్రి దాకా వచ్చిన ఈ కంప్లైంట్స్. ఇవన్నీ ఏమంటారు ఆ కంప్లైంట్స్ వస్తున్న కొద్దీ మనం ఏమంటారు సాల్వ్ చేసుకుంటూ పోవాలి. కానీ విజయ్ కుమార్ గారు సాల్వ్ చేస్తున్నారు అండ్ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రధానంగా ఓపెన్ గా కొంతమంది మాట్లాడుతున్నారు, మేము కాల్ చేస్తే అధికారులు స్పందించట్లేదండి, లేదంటే ఇట్లా మాట్లాడుతున్నారండి. ఇట్లా ఉంటున్నప్పుడు మీరు అధికారులు ఇంకా ఎందుకు సిస్టమ్ సెట్ కాలేదు? ఇప్పుడు ప్రభుత్వం రేపటికి వచ్చి 2 నెలల 22 రోజుల పైన అవుతుంది. ఇలా అవుతున్నప్పుడు ఇంకా ఏమైనా సెట్ కావటం లేదా? మీ మాట వినట్లేదా? లేకపోతే గవర్నమెంట్ ఒక పార్టీ గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు ఒక పార్టీ ఉంది, ఇప్పుడు ఆ పార్టీ వచ్చింది. ఏ పార్టీ వచ్చినా అధికారులకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. పార్టీలకి అధికారులు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ వేరువేరుగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల నుంచి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ మనం లాస్ట్ వీక్ ఏదో మాట్లాడుకున్నారు. అన్ని ఇన్సిడెంట్లో ఎందుకు పోలీస్ ఆఫీసర్ ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఎందుకు వాళ్ళ కాళ్ళకు అడుగులు మడుగుతున్నారంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ కలిసిపోయినాయి. సో మేము ఆ పార్టీ అంటే అధికారులకు ఏం పార్టీ అమ్మా, నువ్వు జీతం తీసుకుంటున్నావు, నువ్వు పనిచేయి. ఏ అధికారికి ఏ పార్టీ ఉండకూడదు, ఆ పార్టీ విషయాలు చూసుకోనికి ఉన్నాయి కదా. అంతగా వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు కూడా అధికారులకి రమ్మని చెప్పండి. సో ఇక్కడ అధికారులు అనేది నేను చెప్పాను 75% 80% అధికారులు బాగానే పనిచేస్తున్నారు. ఒక 20% ప్రతి చోట బ్లాక్ షీప్ ఉంటారు. అదే నిన్న బాబు గారు చెప్పింది ఏమంటే ఖచ్చితంగా ఈ బ్లాక్ షీప్ని చర్యలు తీసుకుంటాము. ఇంతకు ముందు మరి వదిలే ప్రశ్న లేదు. ఎందుకంటే నేను చెప్పేది ఇంకా ఒక 2-3 రోజులు ఈ వాటర్ క్లాగింగ్ అనేది ఉండబోతోంది. అది మనకు కనిపిస్తుంది ఈ కళ్ళ ముందు. సో ఇంకా 3.5 లక్షల క్యూసెక్లు పులిచింతల నుంచి వస్తుంది, 3-4 లక్షల క్యూసెక్లు శ్రీశైలం నుంచి వస్తుంది. నాకు చేరిన రాత్రికి అక్కడి నుంచి అంటే ఈ 5 to 6 lakhs క్యూసెక్స్ అనేది మినిమం ఇంకొక 2-3 రోజులు కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటర్ క్లాగింగ్ అనేది ఉంటుంది కూడా ఇంకా ఒక 2-3 రోజులు. సో ఈ రోజుకు 3 సార్లు నెక్స్ట్ 3 రోజుల పాటు లేకపోతే 2 రోజుల కనీసం మనం ఆహార పదార్థాలు అందించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆకలి ఒక రోజు తట్టుకుంటారు, 2 రోజులు తట్టుకుంటారు, 3వ రోజు బయటకు తిట్టారు. ఎవరైనా ఏమి చంద్రబాబు నాయుడు అయితేనే ఇంకో అయితే నాకు రాలేదంటే ఎవరైనా తిట్టారనమాట. సో చంద్రబాబు తన శక్తి మేరకు
ఎక్కువ చేస్తున్నాడు. దాదాపు ఆ వయసులో 70 సంవత్సరాలు, సరే వయసు సంగతి పక్కన పెడితే ఆయన బాధ్యత తీసుకున్నారు కాబట్టి 4 రోజుల నుంచి ఆయన అక్కడే ఉండి మొత్తం చూసుకున్నాడు. మంత్రులందరూ వచ్చారు, లోకేష్ మొదలుకొని కేశవ్ మొదలు ఎవ్రీవన్ పేర్లు అందరూ వచ్చారు. కనపడుతున్నా కూడా చెయ్యనిదే ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది కదా. ఇక్కడ నేను ఎందుకు నా పాయింట్ వినండి. ఎందుకు ఈ పాయింట్ పదే పదే ప్రస్తావిస్తానంటే, గత జగన్ గారి హయాంలో అసలు ఏమీ చేయకపోయినా అసలు ఇలా జరుగుతోంది అని చెప్పి ప్రతిపక్షాలు ప్రజలు ఒక కామెంట్ పెడితేనో సోషల్ మీడియాలో ఏదైనా చూపిస్తేనే చాలా సీరియస్ గా రియాక్ట్ అయిపోయేవాళ్ళు అధికారులు. కేసులు పెట్టేసేసి అందరినీ లోపలేసేసి ఏం జరగని చోట. ఇప్పుడు మీరు చేస్తున్న జరగని ఒక 20% ని 30% ని ఇంత సీరియస్ గా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు అధికారులు మళ్ళీ ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వట్లేదు కదా, పెట్టట్లేదు కదా. పెట్టమని కాదు, మీకు చిన్న వీడియో, నాట్ మోర్ దాన్ దట్, ఒక్కసారి దాన్ని ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తారు. బుద్ధిందా రోజా గారికి? విజయవాడ అల్లాడిపోతుంటే లోకేష్ గారు వారం నుంచి ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎటు మారుతారమ్మా, ఇట్లా ఎటు మారుతారు? వారం నుంచి అతను అక్కడే ఉన్నారు. లాస్ట్ కేబినెట్ సమావేశం దగ్గర నుంచి అట్లే ఉన్నారు. మరి ఒక మాజీ మంత్రి కనీసం ఆలోచించరా? బుర్ర ఉండదా, బుద్ధి ఉండదా? ఊరికి ఓడిపోలేదా? సో ఇక్కడి నుంచి స్టార్ట్, నేను చూసాను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇవాళ మీరు వస్తూ సాక్షి పేపర్, అన్ని పేపర్లు చూస్తూ సాక్షి పేపర్ చూసిన బుడమేరు సవాళ్ళకి బాధ్యత ఎవరిది అంటే హెడ్డింగ్ ఉంది. ఖచ్చితంగా మంచి క్వశ్చన్ వేశారు. ఎవరిది బాధ్యత? జగన్మోహన్ గారు, ఇంతమంది చనిపోవడానికి బాధ్యత మీదే. ఇది కృష్ణా నది వల్ల వచ్చిన వరదలు కాదు, ఇది బుడమేరు వల్ల వచ్చిన ఇబ్బందులు. ఖరాల నృత్యం బుడమేరు వల్ల వచ్చింది. గత 5 సంవత్సరాలు ఒక్కసారి మీ వాళ్ళకి చెప్పండి, గూగుల్లో ఒక్కసారి చేసామండి, కొన్ని వందల ఐటమ్స్ మీ సాక్షిలో కూడా వచ్చాయి. మిగతా పత్రిక పక్కన పెడితే మీ సాక్షిలో కూడా వచ్చాయి. ఆ యొక్క బుడమేరు పరిభాగ ప్రాంతాన్ని మెటగట్టేసి మట్టేసేసి మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? కొత్త రాజరాజేశ్వరి నగర్, పాత రాజరాజేశ్వరి నగర్ కాకుండా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మీరే తెచ్చేదాన్ని మొత్తం ఆక్యుపై చేశారమ్మా. ఎక్కడికక్కడను ఇరిగేషన్కి ₹1 ఖర్చు పెట్టలేదు. ఆ మొత్తం బండ్స్ అన్ని మొత్తం దాదాపు 7 చోట్ల అది కొట్టుకుపోయింది. విజయవాడ మధ్యలో ప్రవహిస్తున్న ఒక నదిని పట్టించుకోలేదు. ఆయనకి ఓనామాలు తెలియదు. ఆయన సీఎంగా ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. బుడమేరు కృష్ణానదిలోకి వస్తుందంట. బుర్రుందా కనీసం? సో ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు వస్తూనే ఉంటాయి. అసలు ఇవన్నీ పడుచుకోకుండా మనం ప్రజలకు సేవ చేస్తున్నాయి. అంటే 2 ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ముఖ్యమంత్రికి ఆయనే విజయవాడలోనే 5 సంవత్సరాలుగా నివాసం ఉన్నాడు. ఎప్పుడన్నా బయటకు వస్తే కదా, ఎప్పుడు ఆయన తాడేపల్లిలో ఒకవేళ వచ్చినా కూడా దాన్ని పరదాలు అనుకుంటారు. అసలు ఆయన విజయవాడ యొక్క టోపోగ్రఫీ కూడా తెలియదు. ఏ వాగు ఎక్కడుందో, ఏది ఎక్కడ కలుస్తుందో కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఇట్లే ఉంటుంది. సో ఖచ్చితంగా సాక్షి కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు చేస్తూనే ఉంటారు. రీటైనింగ్ వాళ్ళు ఆయనే కట్టాడంట. ఆయన మొత్తం 3 రోజులుగా చెప్పాడు. 2015లో SCW కంపెనీకి ఇచ్చాడు దాన్ని. 2016లో అది పూర్తయింది. ఫేజ్ 2 ఆయన చేశాడు, కాదంటం లేదు. సో ఇట్లా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అట్టని చెప్పి మనం చేయడం మనసుకోకూడదు. మనం చూసుకొని ఖచ్చితంగా మీరు చెప్పిన తప్పులు నేనేం కాదంటలేదు, ఖచ్చితంగా ఉన్నాయి. లాస్ట్ మైల్ రీచ్ అవుట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ సెట్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం అనుకున్నారు, 1-2 రోజులు అనుకున్నాం, 3 రోజులు అనుకున్నాం, 4 రోజులు అనుకున్నాం. ఇవాళ ఈ 4th డే ఇంకా రేపు ఎల్లుండి ఉంటుందేమో అన్న స్టేజ్కి వచ్చేసినాం. సో ఇంత లాంగ్ సస్టైన్డ్ ఆపరేషన్స్లో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. మేము సమస్యల మీద ఇంకా దాన్ని శ్రద్ధ పెట్టాలి, ఇంకొద్ది బాగా చేయాలి. మేమేం బ్రహ్మాండంగా చేసాం మాట్లాడదు. ఎందుకంటే ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ కి నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి మొత్తం మానిటర్ చేసి సమీక్ష చేసి, సరే దురదృష్టకరం వచ్చిన 3 నెలల్లోనే ఇలా వచ్చింది, జరగకూడదు ఎవరికి కూడా. సరే, ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నామని చెప్తున్నారు. కాదండి చంద్ర గారు, నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏం చెప్తారు? ప్రధాన ప్రాంతాలకే సాయం పరిమితం అవుతోంది, లాస్ట్ మైల్ వరకు రీచ్ కావట్లేదు, అధికార యంత్రాంగం వైఫల్యం అని అన్ని వేళ్ళు అటు వెళ్తున్నాయి, సమన్వయ లోపం కనిపిస్తోంది స్పష్టంగా చాలా విషయాల్లో. ఏం చెప్తారు? మార్నింగ్ అండి చంద్రకాంత్ గారు, మీకు అలానే విజయ్ గారికి, గౌతమ్ గారికి అందరికి శుభోదయం. ఇప్పుడు వచ్చింది ఇలాంటిది కెలామిటీ,
ఈ పరిస్థితుల్లో ఎంతవరకు మాన్యువల్ గా చేయగలుగుతాం అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ప్రజలే, మనిషే. ఐ మీన్ ఆ ఇబ్బంది పడే మనిషికి సహాయం చేయవలసింది కూడా యువతల మనిషే. ఆయన బురదలో ఉండి ఏమైనా కేకలేస్తున్నాడు, ఇల్లు మునిగిపోయి, ఆయనకి అది ఇవ్వాలంటే యువతల నుంచి ఇంకో మనిషే వెళ్ళాలి. మళ్ళా ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన ఉండాలి మనకు కూడా. ఈ మాట్లాడే వాళ్ళకందరికి కూడా, ఈ ఏళ్ళెత్తి చూపించే వాళ్ళందరికి కూడా కొంచెం ఆలోచన ఉండాలి. మ్యూట్ అయ్యారు. ఇప్పుడు నేను మా ఆఫీసులో కూర్చుని మాట్లాడటం ఈజీనే, మీరు మీ స్టూడియోలో కూర్చుని మనం కామెంట్ చేయటం ఈజీనే, లేదంటే అదేదో ఉంది కదా పేపర్లో ఉన్నవాడు ఆ పేపర్లో రాయటం ఈజీనే. కామెంట్ ఏం చేయటం లేదు, ఉన్న వాస్తవాలు ఇలా ఉన్నాయని ప్రజలకి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కామెంట్ ఏం చేయట్లా. నథింగ్ మేడం. ఐ మీన్ కామెంట్ మీన్స్ మేము అంటాం వేరే వేరే నెగిటివ్ గా కాదు చెప్తున్నా. ఎందుకంటే మీరు మీ పని మీరు చేయాల్సిందే, మా పని మేము చేయాల్సిందే. కానీ అక్కడికి మనం వెళ్ళి గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ గుండెల వరకు వచ్చేటటువంటి ఆ మురుగ నీళ్ళల్లో దిగి ఒక చేత్తో మీరు అన్నట్టుగా ఏదో వాటర్ బాటిల్ లేదంటే ఫుడ్ ప్యాకెట్ పట్టుకుని అవతలకి ఇవ్వడానికి వెళ్ళటం అంటే ఇది కూడా సరే ఆలోచన చేయాలి కదా మనం కూడా. ఎస్, ఉద్యోగస్తులు చేస్తున్నారా లేదనేది ఉద్యోగస్తుడైనా కానీ ప్రాణమే వస్తుంది కూడా. అతనికి కింద ఏదైనా ఉంటే ముళ్ళు గుచ్చుకుంటుంది కాలుకి. ఆ పైన నీళ్ళల్లో ఉండి కేకేస్తున్నాడు, పైన పైకెక్కి బిల్డింగ్ మునిగిపోయింది పైకి కేకేస్తున్నాడు. ఓకే, కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ఎన్ని దాటుకుని వెళ్ళాలి కదా. ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ప్రతిదీ ఇక్కడ ఏదో ఆడు మంటలో పడిపోవడానికి ఈడు కూడా మంటలు దూకేసి లాక్కరవాలనేది కాదు కదండి. ఆపుతాం. మ్యూట్ అయ్యారు, మళ్ళీ మ్యూట్ అయ్యారు. లేట్ అవుతుందండి. లేట్ అవ్వలేదని మేమేదో సంగలు కొట్టుకుని మేము ఎరగదీసేసాము. మ్యూట్ అవుతున్నారు అని చెప్పే ప్రయత్నాలు కాదు. ఇక్కడ ఉన్న పరిస్థితి కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కళ్ళు మీలాంటి మీడియా ద్వారా చూపిస్తున్నారు. ప్రజలకు తెలుస్తుంది. అక్కడ వెళ్ళి సహాయ చర్యలకు వెళ్ళే వాళ్ళు, సహాయం చేయడానికి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ ఏమైంది దౌర్భాగ్యం ఏంటంటే 62 సంవత్సరాలు చేశారు రిటైర్మెంట్ వయసు. 58 ఏళ్ళకి ఇంట్లో కూర్చోవలసిన వాళ్ళు ఈ 4 ఏళ్ళు ఎట్లారా బాబు గడుపుదాం అంటే ఉన్నటువంటి ఈ సీనియర్ ఆఫీసర్లందరూ కూడా 60 ఏళ్ల వయసులో వాళ్ళు దిగి వెళ్ళాలంటే వాళ్ళకి కష్టమే. ఒకసారి ఆలోచిద్దాం మనం. అని చెప్పి వాళ్ళని సమర్థించం. మేము కూర్చున్నానే చేపించవచ్చు. ప్రతి ఒక్కటి నీళ్ళలో దిగవసరలా. మనం కొంత డైరెక్షన్ ఇస్తే కొంచెం వెళ్ళే వాళ్ళు వెళ్తారు, కింద వాళ్ళు చేపించవచ్చు. కానీ ఇంత విపత్తు విజయవాడలో నాకు తెలిసి, లేదంటే అక్కడ ఉన్నటువంటి 70 సంవత్సరాల వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళు తెలిసి ఎప్పుడు ఇలా ఈ విధంగా రాలేదని. అలాంటప్పుడు ఎట్లా దాన్ని సార్ట్అవుట్ చేద్దాము, ఎట్లా ముఖ్యమంత్రి గారు కూడా చూస్తారు కదా. బుల్డోజర్ ఎక్కేదేమి అంటాం, ప్రొక్లైనర్ ఎక్కి తిరుగుతున్నాడు, ఆఫీసులో కూడా అట్లా తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు కొన్ని పేటలు అంటే నిజంగా చెప్పాలంటే కొన్ని పేటలు అసలు విజయవాడలో ఉండే వాళ్ళకి కూడా తెలియదండి. అలాంటి పేటలు చాలా ఉంటాయి అక్కడ. ఈ సిబ్బంది కూడా ఒకసారి నుంచి ఒకసారికి వెళ్ళాడు, ఆ చివరికి వెళ్ళాలంటే పడే ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి. దారి లేదు. కొన్నిసార్లు 2 వీలర్ కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా ఉన్న సార్లు కూడా ఇల్లు కట్టారు. ఇష్టానుసారంగా ఇంకా చెప్పాలంటే విజయవాడలో ఇష్టానుసారంగా ప్లాన్ తో సంబంధం లే, ఎక్కడ స్థలం దొరుకుతుంది అక్కడ అన్నట్టుగా వేసేశారు. గుడిసెలేశారు, కొండ మీద వేశారు, కాలువల మీద వేశారు, మురుగు కాలువల మీద వేశారు. ఇష్టానుసారంగా కట్టేసేసి ఇవాళ ఆ వరద, ఆ వాటర్ వెళ్ళాల్సినటువంటి దారి లేని పరిస్థితిని తీసుకొచ్చారు విజయవాడని. అలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి వరద ఇది. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలంటే చాలా కొంచెం టైం తీసుకుంటుంది. వెంటనే పొడి నేల మీద వెళ్ళాలంటేనే కొంచెం టైం పడుతుంది. అలాంటిది అక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ వాళ్ళకి సహాయం చేయటం కానీ ఇవాళ అందుకే కదండి డ్రోన్ కూడా పడుతున్నారు. లాస్ట్ కి నిన్న చూశాను నేను. డ్రోన్ కూడా పెట్టి 15-20 డ్రోన్లు పెట్టి ఆ డ్రోన్ ద్వారా చేస్తున్నారు సిబ్బంది. సో సిబ్బందిని మనం అయితే నేను ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతాను. గాదా వెంకటేశ్వరరావు గారు చేస్తున్నారు, యంత్రాంగం బాగుంది, సరే మీరు కూడా అన్నారు అందరూ మనుషులే కదండి, కొంచెం రోడ్డు పాటలు ఉంటాయి, అటు ఇటుగా వెళ్ళలేని. ఇది నాణ్యానికి ఒకవైపు. నాణ్యానికి కాయిన్కి అదర్ సైడ్ చూసినప్పుడు మనం పడవకి 4,000 ఇవ్వండి, మిమ్మల్ని తీసుకెళ్తానికి 5,000 ఇవ్వండి, ఇది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది.
అంటే నేను అనేది ఆపదలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు డబ్బులు క్యాష్ చేసుకోవడం అనేది ఏంటి? ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి కదా. లేకపోతే ఇవన్నీ కూడా బయటికి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పుడు, చేసిన మంచి కన్నా ఇలాంటివి వస్తున్నప్పుడు నేను అనేది ఎవరో ఒకళ్ళు దీన్ని కూడా మానిటర్ చేయాలి కదా. అంటే అధికారులు మళ్ళీ అక్కడే కదా, అందరు అధికారులు దిగిపోమంటున్నావా? మేము అందరినీ పనిచేయమంటున్నావా? రకరకాల యాంగిల్స్ లో డిజాస్టర్ అన్నప్పుడు చెయ్యాలి కదా. వాడు దౌర్భాగ్యం అండి. ఇప్పుడు ఏదో సామెతలు ఉన్నాయి, శవాల మీద పేలాలు ఎరుకుంటా అని మనకి సామెత చెప్తుంటారు. ఇంకా అలాంటి ఎదవల గురించి కూడా మనం ఇంకా ఏం మాట్లాడతాం? మాట్లాడడం కాదు, చర్యలు ఏవి కొంత అలాంటి కంట్రోల్ కాకపోతే చేస్తున్న దానికన్నా ఇవి హైలైట్ అవుతున్నప్పుడు మీరు ఇబ్బంది కదా. చంద్రిక గారు 100% చర్యలు అనేవి ఉంటాయి, కానీ దిస్ ఇస్ నాట్ ద టైం. ఇవాళ కాదు, ఈ 4 రోజులు గడవాలి ముందు మాకు. ఈ 4 రోజులు గడిస్తే ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడ పోరు. ఇలాంటి వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేస్తాం. మేము అనేది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పెట్టే ఈ సోకాళ్ళు ప్రబుద్ధులు కూడా చెప్తున్నా. ఇప్పుడు ఇది చూసాను, ఇది ఈ సాక్షి పేపరు. ఇప్పుడు ఆయన కూడా గతంలో 3 నెలల క్రితం ఆయన ముఖ్యమంత్రి, ఆయన నడుపుతున్నటువంటి పేపరు. ఎవడైనా ఇట్లా జనాలను భయపెట్టే రాతలు రాస్తాడు? ఎవడన్నా అన్నం తినేవాడు ఎవడైనా రిపోర్టర్ ఉన్నవాడు రాస్తాడా? ఎడిటర్ ఇట్లాంటి ఎడిట్ చేస్తాడు ఎవడన్నా? ఏంటి దీంట్లో ఒకటి చూస్తే ఏంటి ఏది చూసిన సావులు అంటే ఏం భయపెడదాం మనం? మీరు జనాన్ని ధైర్యం చెప్పాలన్నా? ఇలాంటి పరిస్థితుల్లో జనానికి ధైర్యం చెప్పి వాళ్ళకి మేము ఉన్నాం అని భరోసా ఇచ్చి కొంచెం 1 గంట ఓర్చుకోండి, లేదంటే 2 గంటలు ఓర్చుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని సేవ్ చేస్తాము అని చెప్పాల్సిన మాటల బదులు ఇట్లా రాతలు రాస్తే, లేదంటే మీరంటే సోషల్ మీడియా పెట్టే ఎదవల్ని ఏమనాలండి? నేనన్నా మనిషి అని. మనుషులంటే కష్టపడే మనిషి కూడా అయితే ఇలాంటి ఎదవలు ఉంటారు. నేను అందుకే ఇందాక నీలయపాలెం గారిని అదే క్వశ్చన్ అడిగా, మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నా. చెయ్యనివప్పుడు చెయ్యట్లేదని ప్రశ్నిస్తేనే అందరినీ కేసులు వేసి మూసిపడేశారు. చేస్తున్నా కూడా చేయట్లేదని చెప్పి చూపిస్తున్నప్పుడు అధికారులు స్పందించలా, పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించలా, చర్యలు లేవు, ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు దాదాపు అధికారులందరూ కూడా ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉన్నారు. నిన్న నేను ఇటు మాకు ఉన్నటువంటి రూరల్ ఏరియాలో కంప్లీట్ గా అసలు అవి పంట పొలాలు సముద్రాలు అర్థం కాకుండా మునిగిపోయినాయి. మాకంతా ఇటు పెద్దకాకాని మండలము, కొల్లిపర మండలము, తెనాలి రూరల్ మండలంలో వెళ్తే అక్కడికి వెళ్ళి అధికారులు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా చెప్తున్నారు, ఏది ఇరిగేషన్ వాళ్ళందరూ కూడా కృష్ణ కరకట్ల మీద ఉన్నారు. ఎందుకంటే ముందు ప్రాణాలు కనపడాలి. మనిషి పొలాలు సరే బయటకు వస్తాయో పోతాయో నష్టపరిహారం ఇస్తాం, ముందు ప్రాణాలు పోకుండా ఉండాలంటే కట్టలు తెక్కకుండా ఉండాలి. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఇరిగేషన్ సంబంధించిన కానీ డ్రైనేజ్ సంబంధించిన మొత్తం కూడా కృష్ణానది కరకట్ట మీద ఈదరిని వాళ్ళు కాపలా కాస్త కూర్చున్నారు. ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ దగ్గర నుంచి కింద 4th క్లాస్ ఎంప్లాయీ వరకు అట్లా ఉన్నారు. అలాంటప్పుడు పోలీసులు కూడా అట్లాగే ఎక్కడికక్కడ కట్ల మీద తెగిపోకుండా కాపలా కాస్తున్నారు. ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకా చెప్పుకుంటే సిగ్గుసేటు. ఈ పనికి బాలను ఈ సోషల్ మీడియా పెట్టే ఎదవలు వెళ్ళి ఎక్కడ కట్టలను తెంపుతారో నీకు అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందండి. ఇంకా నేనన్నా ఇందాక మనుషులు మీద ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. కట్టలను ఎక్కడైనా బ్రీచ్ చేస్తారేమో అని కాపలా గాల్చిన పరిస్థితి ఇవాళ ఉందంటే ఒకసారి ఆలోచించండి. ఈ ఎదవలు ఇంతకంటే ఏం చేస్తారు? ఇంకా ఇలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా మాకు ఈ 1 వారం ఆగితే ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. నిన్న తెలంగాణలో కూడా ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో గత ప్రభుత్వంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ వెళితే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు ఫేక్ ప్రచారాలు చేస్తే ఉతికేశారు, పబ్లిక్ ఉతికారు. నేను హరీష్ రావు గారి మీద కూడా తిరగబడ్డారు అక్కడ తెలంగాణలో. మరి చేస్తుంటే అధికారుల స్పందన లేదు, యంత్రాంగం రియాక్షన్స్ లేవు. ఇప్పుడు డిజాస్టర్ ఉన్నప్పుడు అన్ని డైరెక్షన్స్ లో మానిటరింగ్ ఉండాలి కదా. చేసిన దానికన్నా ఎప్పుడు చెడు ఎక్కువ వస్తుంది అన్నట్టు ఇలా అవుతుంది కదా అన్నది నా పాయింట్. ఇంకొకటి, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి మీద కూడా 3-4 రోజుల నుంచి ఎన్ని రకాల అంశాలు వచ్చినాయి సోషల్ మీడియాలో. ఆయన ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నారు, బర్త్డే వేడుకల్లో ఉన్నారు, అసలు ఎంజాయ్ చేస్తున్నారు, పట్టించుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారిది అలా అన్నారు. ఇప్పుడు నిన్న ఆయన వచ్చారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్కి వచ్చి చేశారు. చూసే వాళ్ళకి ఏమవుతుంది, ఓహో వీళ్ళ మాట నెట్లేదా యంత్రాంగం? లేదు మళ్ళా చెప్తున్నా యంత్రాంగం వినటం లేదు అనేది అది కరెక్ట్ మాట కాదు. యంత్రాంగం వింటారు, కానీ వాళ్ళు పాపం వాళ్ళు చేసే ఉద్యోగం వాళ్ళు చేస్తానే ఉన్నారు. ఎక్కడ ఆగట్లా అన్నంత మాత్రం ఇప్పుడు కొన్ని ఆపలేమండి. కొన్ని 10 మంది వెళ్ళినా కానీ ఆపలేనటువంటి గండిలు ఉన్నాయి. ప్రొక్రాన్ని తీసుకొచ్చినా కానీ పూర్తలేనటువంటి గండిలు ఉన్నాయి. ఆ విధంగా ఇవాళ ఉన్నటువంటి విపత్తు అట్లా వస్తే మనం దానిని ఏం చేయాలంటారు అంటే, ఇందాక మీరు హరీష్ రావు గారి మీద తిరగబడ్డారు, అట్లా ఇక్కడ కూడా జనం తిరగబడతారు. ఇప్పుడు వీడికి ఇది అవసరమా అండి? ఇది అవసరమా? అమరావతికి వరదావతి అంట, ఇది అవసరమా వీళ్ళకి? నేనంటుంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూడండి, అసలు ఎన్ని దేశాల్లో ఇవాళ వరదలు వస్తున్నాయి, ఎన్ని రాజధానులు కొట్టుకోవట్లేదు ఇవాళ. అయితే ఇవాళ చెయ్యవలసిందేంటి? నువ్వు అవసరమైతే నీ సాక్షి టీంని కూడా పంపించు, 4 ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వు, 4 నా బురదలో ఉన్న వాళ్ళు తీసుకురా బయటికి, ఏదో సవాల్ వాటిని చేపించు.
చేపించవలసిన బాధ్యత మీ మీద లేదా? ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు కదా, కోర్టు పోయి అడుగుతున్నావు కదా సిగ్గు రాకుండా. అడుగుతున్నప్పుడు మీరేరు, మీ బ్యాచ్ మీరు నిన్నేదో నువ్వు పోతే నీ వెనకాల ఇద్దరు కనిపించారు, నవ్వుకుంటున్నారు. ఇప్పుడు మరి గేట్లు ఎంటర్ బాబు అక్కడ ఉన్నవాడు కూడా నవ్వుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మీరుండి మేము అనేది ఒకటే, మీరు చేయకపోయినా పర్లేదు కానీ సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ రకంగా మీరు ఏదో ప్రజలను భయపెట్టాలని చూస్తే ప్రజలకి ఇవాళ సోషల్ మీడియాలో ఏది మంచి వార్తో ఏది చెడు వార్తో లేదంటే ఎవడు క్రియేట్ చేస్తాడని అర్థమవుతుంది. వాళ్ళ అర్థమయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళని ఎవరు పట్టించుకోరండి. కానీ మా ఎయిమ్ ఒకటేనండి, మాది ఏంటంటే వాళ్ళ ఆఫీసులు చేస్తున్నారా లేదా, మా మాట వింటున్నారా లేదా, అది కాదు మాకు. ఇవాళ మేము దాన్ని వేరే చేసుకోదలుచుకోలేదు. ఉన్న వాళ్ళందరినీ గ్రౌండ్ లో పంపిస్తున్నాం. వాళ్ళందరూ 100% చేయకపోయినా 50% చేసిన చాలండి మాకు. 20% చేసిన చాలు. 20% చేసిన ఆలోచనలు ఉన్నాం కాబట్టి ఇవన్నీ పట్టించుకోం. ఇవన్నీ పట్టించుకునే టైం వస్తుంది, పట్టించుకుంటాము. ఏ రకంగా యంత్రాంగాన్ని సరి చేస్తామో, ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్లు అనుకున్నాం, ఈ విపత్తుల వల్ల ట్రాన్స్ఫర్లు 2 రోజులు లేట్ అని ఖచ్చితంగా మా కూటమికి సహాయకారిగా ఉంటాం కాదండి. వాళ్ళు ఒళ్ళు దగ్గర పట్టుకుని ఎవరైతే ఉద్యోగం చేస్తారో వాళ్ళందరూ కూడా సీటుల్లో ఉంటారు. ఈ డొక్కల్లో తనతో సరిపోవటం లేదు, చెన్నాకోలు ఎప్పుడు పట్టుకుంటారని అడిగా. అందుకే ఓపెనింగ్ రిమార్క్స్ లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను. చెప్తున్నా, ఈ రాజకీయాలు చేసి రాజకీయ నాయకులను గారితో మాట్లాడదాం. గౌతమ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో జరుగుతున్న పరిస్థితులు అంటే నిజంగా జరుగుతోంది కానీ విమర్శలు వస్తున్నాయి. అంటే 3 విమర్శలు 6 సహాయాలు 6 విరాళాలు అన్నట్టు సాగుతుంది, 3 పువ్వులు 6 కాయల్లాగా. ఏంటిదంతా మీ అబ్జర్వేషన్స్ ఏంటి? విజయ్ కుమార్ గారును వెంకటేశ్వరరావు గారంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 80% బాగా జరుగుతున్నట్టు, ఒక 20% జరగనట్టుగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ బయటకు కనిపించేది కదా ఇంపార్టెంట్. సరే జరగట్లేదు అని ఏ ఒక్కళ్ళు చెప్పే సాహసం చేయలేరు. 1 అర చెదురుమదురుగా జరుగుతున్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ సగం జరగట్లేదని బయట అనుకుంటూ ఉన్నారు. అసలు ఏదైనా సరే చిట్ట చివరి దాకా వెళ్లి చెయ్యాలి అని అంటే వాళ్ళు కూడా మనుషులే కదా, అధికారులైనంత మాత్రాన మర మనుషులేం కాదు కదా అని అంటే అధికారంలో ఉన్నప్పుడు అలాగనే కనిపిస్తుంది. మనం విపక్షంలో ఉన్నాం అనుకోండి, అదే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పని చేస్తున్నాడు అనుకోండి, వీళ్ళిద్దరికి ఎలా కనిపిస్తుంది? ఆ కనిపించేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. మొన్ననే అక్కడ ఒక శవం 3 రోజులు బట్టి కుళ్ళిపోతూ ఉంది. దాన్ని ఇంతవరకు తీసిన పాపాన్ని పోలేదని అందరూ నిన్న గోలగోలు చేశారు. అదే ఇప్పుడు ఆ శవం కనుక నీళ్ళలో పడితే ఇంకా చాలా వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సీఎం గారు ఈ బుల్డోజర్ ప్రొక్లైనర్ లోపలికి వెళ్ళగలుగుతున్నారు అని అంటే ఆయన 75 సంవత్సరాల్లో ఆయనే వెళ్ళగలుగుతుంటే మరి అధికారులు ఎందుకు వెళ్ళలేరండి? ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే ఆక్రమణలకు గురయ్యాయి. న్యూ రాజేశ్వరి నగర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆక్రమణలు ఈ రోజున కొత్తగా ఏదో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు గురైనవి కాదు. ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి నా చిన్నతనం నుంచి ఆక్రమణలే ఉన్నాయి విజయవాడ నిండా. విజయవాడలో దాదాపుగా సగం వంతు ఆక్రమణలతోటి అది పెరిగింది. అలాంటప్పుడు అక్కడ సహాయక చర్యలు చేయాలి అని అంటే మరి ఇక్కడ ఉన్న యంత్రాంగంతోనే చూసుకోవాల్సిన అవసరం ఉందా? కేంద్రం సహాయం కోరుకోవచ్చు. వైనాడులో మొన్న ఇంకా పెద్ద ఉధృతంగా జరిగిన ఒక నేచురల్ కెలామిటీ ఉంది, దానికి ఎవరెళ్ళి సహాయం చేశారు? దాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం 58 నుంచి 62 దాకా రిటైర్మెంట్ వయసు పెంచటం మూలాన వృద్ధులైపోయి వెళ్ళలేకపోవటం ఏం కాదు. కుర్రాళ్ళు కూడా చాలా మంది ఇంకా ఉద్యోగాల్లోనే ఉన్నారు. ఇదే కాకపోతే పారామిలిటరీ ఉంది, వేరే అవకాశాలు కూడా చూసుకోవచ్చు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఉద్యోగుల్ని తీసుకొచ్చి పెట్టొచ్చు. ఎట్ ఎనీ కాస్ట్ చిట్ట చివరి వరకు జరగాల్సిన అవసరం ఉంది. ఒకటి జరగకపోయినా జరగలేదని అంటారు. 99.99% పూర్తయిందనంటే ఆ పాయింట్ 0.01% ఏమైందని అడిగే అవకాశం మరి మా లాంటి వాళ్ళకి లభిస్తోంది కదా. తప్పు కదండి సార్, మీరే చెప్తారు 99 జరిగి ఒక జరగకపోతే మేమేం చేయలేము, తప్పు కదా. మీరు కూడా మాట్లాడితే ఎట్లా? మీరు ఒక అనలిస్ట్ గా తప్పు కదా. ఒక్క నిమిషం ఆగండి చెప్పండి. మీరు ఇందాకేదో చెప్పారు 70% మంది బాగానే పనిచేస్తూ ఉన్నారు, ఆ ఉన్న ఒక 20% ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే చాలా మంది ఈ రోజుకి కూడా 70% మంది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులు ఉన్నారు. మన రాజకీయాలు మాట్లాడలేదు, నేను రాజకీయాలు మాట్లాడలేదు, నేను రాజకీయాలు మాట్లాడలేదు, నేను రిలీఫ్ మెజర్స్ గురించి మాట్లాడుతున్నాను.
రిలీఫ్ మెజర్స్ గురించి మాట్లాడుతున్నాను. నేను రాజకీయాలు మాట్లాడితే చాలా మాట్లాడతాను సార్. నేను రాజకీయాలు మాట్లాడితే చాలా మాట్లాడతాను సార్. నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతాను, ఆయన గురించి మాట్లాడితే కొంత మాట్లాడతాను. ఆయన ఓన్లీ టాకింగ్ అబౌట్ రిలీఫ్ మెజర్స్. ఇక్కడ వరద సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? వరద సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. వినండి, వరద సహాయక చర్యలు ఖచ్చితంగా 3, 4 ఉండొచ్చు. దాని ప్రకారం ఏమి జరగలేదు, తప్పు కదా. దాంతో పాటుగా ఒక్క నిమిషం వారి పాయింట్ ఏదో ఫినిష్ చేసి ఆన్సర్ చేద్దరు కానీ విజయ్ గారు ఒక్క నిమిషం. సార్ గౌతమ్ గారు మీ పాయింట్ ఫినిష్ చేయండి, నేను క్రాస్ చేస్తాను. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటేనండి, ఇప్పుడు ఈ ఒకటి ఈ అసహనం నేను ప్రదర్శిస్తోందా, లేకపోతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రదర్శిస్తున్న అసహనం ఇది? నేను చంద్రబాబు గారు సీఎం గా ఉన్న చంద్రబాబు గారే ఆయనే ఈ అసహనాన్ని ప్రదర్శించారు అని అంటే అందులో మీరు మూసిపెట్టడానికి ఏమైనా చెప్పొచ్చు. దాని తరువాత సంగతి జరగట్లేదు అని అనటం లేదు, కానీ ఎక్కడి వరకు జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు చెప్పినట్టుగా 70-80% ఏం జరగటం లేదు అనేది ఇక్కడ కళ్ళకు కనిపిస్తున్న వాస్తవం. ఒక 50% జరిగిందనంటే 50% సరే విమర్శలు అందరూ చేస్తారు, ఇది కష్టకాలం డిజాస్టర్ టైం కాబట్టి విమర్శలు కాకుండా ఏం చేయాలి, ఎక్కడ లోపం ఉంది, అధికారుల సమన్వయ లోపమా, ఎట్లా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ ఈ కష్టకాలంలో ఇలాంటి విమర్శలు చేయకూడదని అందరూ తమాయించుకొని ఆపేది, కానీ వాళ్ళని ప్రొవోకేట్ చేసేది ఎవరండి? ఈ అధికారంలో ఉన్న వాళ్ళు కాదా? అంతా బాగా చేసేసాం అంటే ఏం చేశారు అని మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ పడుతుంది. ఇకపోతే ఇందులో ఇక్కడ ఈ జరిగిన ఇప్పుడు చాలా సంవత్సరాలుగా ఇంత పెద్ద ఉధృతులు ఏది జరగలేదు. కానీ ఇంతకు ముందు ఏదైనా జరిగినా కూడా ఇటువైపున ఈ బుడమనేరు వైపు నుంచి జరిగింది ఏది కాదు. కానీ ఆక్రమణలు ఎప్పుడు తీసేయాలండి? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఆక్రమణల గురించి మాట్లాడుకుంటే ఏమొస్తుంది? మనం ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడున్నా మాట్లాడి ఉండాల్సింది లేదు. ఇంతకు ముందు వేరే వాళ్ళు అధికారంలో ఉంటే ఇదిగో ఈ ఆక్రమణలు ఇక్కడ ఉన్నాయి అనేది మనం ఏ రోజు ఇష్యూ మీద ఆ రోజు ఇష్యూ మీద మాట్లాడుకుంటున్నాం తప్ప దీర్ఘకాలిక చర్యలకు గాని ముందు జరిగిన వాటన్నిటి మీద సమీక్షలు గాని ఏం జరుపుకోవటం లేదు. అలాగని ఇప్పుడు ఈయన ఇట్లాంటి కెలామిటీస్ వచ్చింది, వీళ్ళు 3 నెలల్లో ఇప్పుడు ఒకళ్ళు చేసేవారేమో, కూడా వీళ్ళే అధికారంలో ఉన్నారండి. ఈ కూటమి అధికారంలో ఉంది. అప్పుడు ఆక్రమణల గురించి ఏం మాట్లాడలేదు కదా. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ చంద్రబాబు గారు సీఎం గా చేశారు, అప్పుడు ఆక్రమణలు కూడా జరిగినాయి. కానీ ప్రాసెస్ ఏంటంటేనండి, ఏ రోజుకి ఆ రోజు ముద్దకి బిస్మిల్లా లాగా ఏ రోజుకి ఆ రోజు గురించే మాట్లాడుకుంటున్నాం మనం. ఇంత కెలామిటీ జరగటానికి కారణం ఏమిటి అని అంటే ఆక్రమణలే కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఇంత నష్టం జరగడానికి కారణం ఆక్రమణలే కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఈ వరద ఉధృతిని ఆపటానికో లేకపోతే ఎక్కువగా వచ్చింది అది కూడా కాదనేది ఏం కాదు. కానీ జరగాల్సింది ప్రభుత్వం చేయాల్సిన పనులు, ముందు చేయాల్సిన పనుల్ని కూడా చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మరి ఎలాగ పర్మిషన్ ఇచ్చారో చెప్పండి? ఒక బైక్ కూడా వెళ్ళలేనంత సందులోకి ఇళ్లు కట్టుకొని ప్రజలు ఉంటున్నారు. అందులో ఎంతమంది మీరు అనుకున్నట్టు ఉమ్మడి రాష్ట్రంలోనే కాసేపు జరిగింది అనుకున్నాం. గత ప్రభుత్వం పోనీ అసలు మానిటర్ చేసి ఎన్ని తీసేసి ఉండొచ్చు. ఇక్కడ తెలంగాణలో హైడ్రాలో చేయట్లేదా? హైడ్రా అని చెప్పి పెచ్చకొట్టుడు కొడుతున్నారు. ఏం చెరువున్న తీసేయండి అంటున్నారు. అధికారులు లేదు, అధికార పార్టీ లేదు, మంత్రులు లేవు అని చేస్తున్నారుగా. గత ప్రభుత్వం చేయక ఇప్పుడు 3 నెలల్లో రాగానే విపత్తి ఇలా జరిగింది. సరే విమర్శలు ఎపాట్, వాళ్ళు ఇలా చేశారా వీళ్ళు ఇలా చేశారా అని కాకుండా ఇప్పుడు లోపం ఎలా సరిచేయాలి, ఇప్పుడు ఏం చేస్తే అవుతుంది? వాళ్ళు చేశామని చెప్తున్నారు, ఉంటుందండి చిన్న చిన్న ఇబ్బందులు అయినా చేస్తాం. మీ వర్షం ఏంటి? ఇక్కడ వాళ్ళు చెప్పినంతగా జరగటం లేదు అనేది ఇప్పుడు మాకు అర్థమవుతున్న విషయం. ఇక్కడ సహాయక చర్యలు చేయటానికి కోసం ఇంకా ఎక్కువ మంది కావాల్సిన అవసరం ఉన్నప్పుడు దానికి ఏం అవసరం అనేది కదా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సింది. ఇంకా ఎక్కువ వ్యవసాయం చేయటానికి, కట్టలు తెంపటానికి వాళ్ళు కాచుకొని కూర్చున్నారు, దాని మీద కాపలా పెట్టాము అని అంటే మరి వేరే సహాయం కోరండి, కేంద్రం సహాయం కోరండి, బలగాలను దింపుకోండి, వాళ్ళ ద్వారా చేయనివ్వండి, హెలికాప్టర్లు తీసుకొని రండి, డ్రోన్ ఇప్పుడు మీరు కొత్త పద్ధతి డ్రోన్ ద్వారా తీసుకెళ్లి ఇవ్వగలుగుతున్నాం అన్నారు కదండి. ఇలాగనే వేరే సహాయం కోరుకుని మిలిటరీ సహాయం కోరుకునే అవకాశం ఉంది.
కేంద్రంలో ఉన్న వాళ్ళని ఒప్పించుకొని హుటాహుటిన ఒక పెద్ద బెటాయిల్ని తెప్పించుకుంటే వాళ్ళ బోట్లు ఏమవుతాయి? వాళ్ళు కూడా ఒక రకంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకంటే ఎక్కువ ఇలా సహాయ చర్యలు చేయగలిగిన స్థితిలో ఉన్నారు. వాళ్ళని 3 రోజులైనా కూడా వాళ్ళని ఎందుకు కాంటాక్ట్ చేయలేదు? మీరు వాళ్ళని తెప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఐఎమ్ సారీ అండి, ఆయన ఇష్టం వచ్చిన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు. ఆయనకి అసలు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో నేను టీవీ ముందున్నాను కదా అని మాట్లాడితే ఎవరు చెప్పారు కాంటాక్ట్ చేయలేదని? 6 మిలిటరీ హెలికాప్టర్ ఒక్కసారి గన్నవరం ఎయిర్పోర్ట్ పోయి చూడమని చెప్పండి. ఏ ఇష్టం వచ్చిన మాట్లాడలేదు సార్. ప్లీజ్ నేను మిమ్మల్ని గౌరవిస్తాను, మీ నాన్నగారిని అంతకంటే గౌరవించాము. ఇది పద్ధతి కాదు. మీకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి. మీ అభిప్రాయాలను అక్కడ ఉన్నట్టు చెప్పకండి సార్. మీ కాంక్రీట్ గా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? మీ కాంక్రీట్ గా పలానా చోటు పలానా లేదు ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి. ఇష్టం వచ్చేట్టు నోరు పారేసుకోకండి. మాట్లాడేది కాదు, ఇష్టం నేను చెప్పలేదు. మీకు కాంక్రీట్ గా ఫలానా చోట ఫలానా చెప్తే చెప్పండి. మీ అభిప్రాయాలు అక్కడ ఉన్నట్టు చెప్పండి. కాంక్రీట్ గా ఫలానా చోట ఫలానా ఏరియాలో మేము మా సాగు మీద వస్తుంటే రాలేస్తా కూర్చో ఒక్క నిమిషం. అసలు ఇప్పుడు కాంక్రీట్ గా ఒక్క మాట చెప్పారు ఏరియాలో రాలేదు చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారు? ఇప్పుడు గౌతమ్ గారు ఏంటంటే సరే ఆయన న్యూట్రల్ గా మాట్లాడినా జనం తరఫున మాట్లాడినా మాట్లాడతారు. విజయ్ గారు మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు. అందుకే అంటున్నా లెట్ హిమ్ టెల్ హిస్ వర్షన్. ఇప్పుడు మనం చేస్తున్నా తప్పు లేదని చెప్పట్లేదు. మీరు వచ్చి కూర్చోండి, నేను రాలేదు చూడండి. నీకేందో మాట్లాడలేదని సరే ఈ పాయింట్ వదిలేదు. నేను ఓపెనింగ్ రిమార్క్స్ నుంచి ఇప్పుడు ఈ మూమెంట్ వరకు యంత్రాంగం, అధికారులు, పోలీసుల యాంగిల్ కదా నేను మాట్లాడుతోంది. సరే మీరు చేశారా చేయలేదా ఈ పక్కన పెట్టండి. వారి వర్షన్ 1 పేపర్లో వచ్చిన వార్త, కృష్ణా గుంటూరు జిల్లాలో వరద బాధితుల సహాయక చర్యల్లో సీఎం, మంత్రులు, అధికారులు బిజీగా ఉంటే గుంటూరు రేంజ్ వీఆర్ లో ఉన్న సిఐ వెంకటేశ్వర్ రెడ్డి వైసీపీ కార్యకర్తలాగా ఇడుపులపాయలో జగన్ గారి పక్కన వైఎస్ఆర్ సమాధి పక్కన నిలబడ్డారు కదా. ఇదిగో మరేంటి కృష్ణా గుంటూరు రేంజ్ లోనే కదా జరుగుతుంది. గుంటూరు రేంజ్ సిఐ ఇక్కడ మానేసి ఆయన మరి చంద్రబాబు గారు అధికారులని, యంత్రాంగాన్ని వార్నింగ్ ఇస్తే చెప్పిన వ్యవహారమే కదా. మరి ఈయన ఇక్కడ వదిలేసి ఇడుపులపాయలో జగన్ గారి పక్కన నిలబడ్డారు అంటే మరి ఏంటి? ఒకసారి నేను మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను. చూసాం. మరి చెప్పండి, దీని సమాధానం చెప్పండి. వీళ్ళంతా కూడా ఏంటంటే మేడం, అంటే ఇక్కడ చంద్రబాబు గారు ఒక్కళ్ళే చేస్తున్నారు, సహకరిస్తున్న ఒక సెక్షన్ ఉన్నా ఇలా చేసినప్పుడు గౌతమ్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. చెప్తాను అదే చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, దే ఆర్ ప్రిపేర్డ్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కూడా ప్రిపేర్ అయిపోయారు. ఎందుకంటే లాస్ట్ 5 years లో వీళ్ళు 2 తరాలకు కావాల్సినంత సంపాదన చేసుకున్నారు. అంటే నేను అనేది ఇప్పుడు గౌతమ్ గారు అనే ఒక 70% జగన్ గారు అభిమానించే వ్యక్తులు ఇలా చేస్తే అన్న పాయింట్ నేను స్ట్రెస్ చేస్తున్నప్పుడు ఒప్పుకోవచ్చు కదా. ఒప్పుకుని తప్పు జరుగుతుంది ఇది ఇప్పుడు అందుకే చర్నాకోలని అడుగుతున్నాను నేను ఓపెనింగ్ నుంచి. గౌతమ్ గారు ఓకే ఆయన వర్షన్ చెప్పినప్పుడు అధికారులు, జగన్ భక్త అధికారులు, గుంటూరు రేంజ్ లో జరిగిన వ్యక్తి ఇడుపులపై వెళ్ళాడు అక్కడ. నేను అదే చెప్పబోతున్నాను మేడం. ఇప్పుడు ఏమంటారంటే గౌతమ్ గారు అన్నా మీరన్నా గానీ నేను నిన్నటి చెప్తున్నాను, ఆ బ్యాచ్ ఇంకా ఉన్నారు. అందుకే నేను అందాక రాజకీయ పార్టీ నాయకులు ఎంత తిరిగే వాళ్ళందరికీ పార్టీల పేరు పెట్టుకుంటూ చెప్తుంది. ఎందుకంటే అలాంటి ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. అప్పుడు మీ క్వశ్చన్ వృధా అవుతుంది కదా. ఆ లాస్ట్ మైల్ ఎలా రీచ్ అవుతుంది? వ్యూహం ఏంటి? వ్యూహాలన్నీ మీకు చెప్పం కదా.
పోనీ సార్ నా చెప్పాకండి కానీ ఎట్లా చేస్తారు? వ్యూహాలన్నీ ప్రజలకు కాదండి. ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేయాలి, అంతేగాని నేనేదో చేసేస్తాను డబ్బా కొట్టుకుంటే ఉపయోగం లే. మేము వచ్చి 3 నెలలైంది. ఈ 3 నెలల్లో చూస్తున్నాం ఎట్లా ఉందో. వాళ్ళు చేసినటువంటి నాశనాన్ని సరి చేసుకుంటూ వద్దాం అనుకునే దానికి ప్రకృతి రకంగా మళ్ళా విరుసుకుపడింది. ప్రకృతి విరుసుకుపడినప్పుడు ఎవరు ఏం చేయలేం. ఇందా గౌతమ్ గారు అన్నట్టుగా వేరే వాళ్ళని పిలవచ్చుగా, అక్కడ చెప్పొచ్చు ఇక్కడ చెప్పొచ్చుగా అంటే విజయ్ గారు అంటే నేను అనేది పాపం మీ కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కదా. అవదు. నేను ఏంటంటే అవ్వదు, ఎందుకంటే అందరూ చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తుంది మేమేం చేస్తున్నామో ఎట్లా చేస్తున్నామో అనేది చూస్తుంది. కాబట్టి మేమైతే ఏదో అయిపోతుంది లేదంటే మేము చేసిన దానికి వాల్ పోస్టర్లు వేసి మాకు దండలు వేయాలని కోరుకోవట్లేదు. మేము బాధ్యత, మేము మళ్ళా చెప్తున్నాం, మాకు ఇచ్చినటువంటి బాధ్యతను మేము సక్రమంగా నెరవేరుస్తున్నాం లేదా మా మనస్సాక్షి మేము ప్రశ్నించుకుంటాం. మేము ఎంతవరకు చేస్తున్నాం అనేది మా మనస్సాక్షి తెలుసు. మేము సహాయం చేస్తాంటే తీసుకున్నటువంటి ప్రజలకు తెలుసు. ఇక్కడొకళ్ళు ఉండి ఏదో 4 మాటలు చెప్పినంత మాత్రాన అదేమి బూడిదలో పోసిన పన్నీరు కాదు. మళ్ళా చెప్తున్నాను, గౌతమ్ గారు చెప్తున్నాను, ఆల్రెడీ నిన్న గౌతమ్ గారు వైజాగ్ నుంచి ఒక టీం వచ్చింది. నిన్న వైజాగ్ నుంచి విజయవాడకి ఈ పారిశుద్ధ్య కార్మికులు కానీ అక్కడ మున్సిపల్ వర్కర్స్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ వాళ్ళు విత్ ఎక్విప్మెంట్ తో అక్కడి నుంచి వచ్చినాయి. అట్లా పిలవకుండా ఆగలేదు, పిలుస్తూనే ఉన్నాం. కానీ మీరు మీ వర్షన్ లో మీరు కరెక్ట్, విజయ్ గారి వర్షన్ లో విజయ్ గారు కరెక్ట్, గౌతమ్ గారి వర్షన్ ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ మై పాయింట్. 70% ఆయన కరెక్ట్, 50% కరెక్ట్. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ లెవెల్ పాయింట్ సమాధానం చెప్పండి. పబ్లిక్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎంత? వాళ్ళు 70%, మీరు 50%. నేను వస్తానండి, నేను చెప్తున్నానండి. మాకు కావాల్సింది పబ్లిక్ కి మేము ఎంతవరకు చేశామనేది మా కులమానం, మేము దాన్ని లెక్కేసుకుంటాం. ఇప్పుడు హెలికాప్టర్లు తీసుకొచ్చినదా సెంట్రల్ గవర్నమెంట్ సహాయం అడగలేదంటే అక్కడ విజయవాడ భౌగోళిక పరిస్థితి ఒకసారి చూడండి. హెలికాప్టర్ ఎట్లా పడితే అట్లా తిరగలేదు. అక్కడ కొండల మధ్య ఉంది ఆ సిటీ. సో ఇక్కడ మనం వెళ్ళడానికి కూడా ఆ అవకాశం ఉండాలి. అక్కడ మ్యూట్ అయ్యారు. నేను చెప్తుంది కూడా అదే, కొంతకాలంగా వచ్చినటువంటి వాళ్ళపై ఇలా మనిషి చేసిన తప్పిదమే, చేసిన తప్పిదం అంటారుతుంది కూడా. నా ఇష్టానుసారంగా నేను ఉండటానికి అప్పుడు దాకా కూడా ఎండేస్తుంది కాబట్టి గబగబా గూడేస్తా. అది వర్షం వస్తే ఏంటి పరిస్థితి ఆలోచన నేను కూడా. ఇవాళ జరుగుతుంది విజయవాడలో ఎండ కోసం అని చెప్పేసుకున్నారు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు. ఇవాళ వరదొచ్చి కొడితే ఇవాళ గవర్నమెంట్ మీద క్రిటిసైజ్ చేసి మొదలు పెడుతున్నారు. ఇదే బ్యాచ్ నేను అది తప్పు. మనం చేసిన తప్పుని ప్రకృతి కన్నెర చేస్తే ఎవరు తింటారు మీరు? మరి ఇప్పుడు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ మాట ఏంటి? పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, వచ్చే విధంగా చేస్తాం. చెప్తున్నా కదా ఇప్పుడు ఇందాక గౌతమ్ గారు అన్నట్టుగా అప్పటి నుంచి ఉంది కదా అన్నారు. అవన్నీ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ మేము చెప్పామండి. మేమేదో ఇన్స్టెంట్ గా ఇవాళ కాపీ తాగుదామని ఆలోచనతో వచ్చిన కాదు. ఒకటి మీ పాయింట్ కరెక్ట్ కానీ గౌతమ్ గారి పాయింట్ అయితే ఒకటి ఆయన చాలా అబ్సల్యూట్ రాంగ్ చెప్పారు. సెంటర్ సాయం లేదు, 6 హెలికాప్టర్స్ 30 NDRF బృందాలు వచ్చాయి, ఆయన ఎక్కడ మిస్టేక్ అయ్యారు, అది ఆయన తప్ప పాయింట్. చంద్రకాయ గారు ఏంటంటే గౌతమ్ గారు అడిగినట్టుగా మేము భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. రానున్నటువంటి రోజుల్లో విజయవాడలో ఉన్నటువంటి ఆక్రమణలు ఏ రకంగా చేస్తామో మళ్ళా భవిష్యత్తులో విజయవాడ నగరాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుతామో అక్కడే వెళ్ళండి. అన్ని సార్లు కూడా భవిష్యత్తు అంటే రాష్ట్రం యావత్తు కూడా ఈ ఆక్రమణ కానీ కూడా ఇదంతా కొల్లేరుకి వెళ్లాల్సిన వరద విజయవాడకి వచ్చింది. ఎవరు తప్పిదాలని ఈ అక్రమ కట్టడాలే కాదు, అక్రమ లేఅవుట్లే కాదు, మనిషి చేస్తున్న తప్పిదాలన్నీ కూడా సరి చేస్తాము. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి జరగకుండా ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏ దారిని ఆధారం వెళ్ళే విధంగా ఏ రకంగా చేయబోతున్నామో చూడండి. మాకు వచ్చి 3 నెలలు అయింది. మీరు అన్నట్టు కిందాక ఒక్క పూట పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదని చెప్పి చేశారు. పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తే పరిస్థితి ఏంటండి వాళ్ళ? అర్థమైంది. కానీ గౌతమ్ గారు పాయింట్ మాత్రం అయితే డెఫినెట్ గా తప్పు. సెంటర్ అది నేను కూడా అగ్రి చేయను. 6 హెలికాప్టర్లు 30 NDRF బృందాలు వచ్చాయి, అది స్పెషల్ ఫ్లైట్ వీళ్ళు పంపించారు. మీది అది కరెక్ట్ చేసుకోండి, అది మీది రాంగ్. బట్ ఫైనల్ గా 10 సెకండ్స్ మీ రిమార్క్స్ చెప్పండి. అక్కడ ఉన్న పరిస్థితులు అందుకే ఆయన లేదు తీసుకోలేదు అంటున్నారు, అది నేను ఒప్పుకోను, ఖండిస్తాను. మీరు చెప్పండి ఫైనల్ గా కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. నేను చెప్పాను చంద్రకాయ గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టే కదా మనం. గౌతమ్ గారు 10 సెకండ్స్ ప్లీజ్. నేనైనా మాట్లాడొచ్చా? 10 సెకండ్స్ మీరే. ఇప్పుడు నేనేం సాయం చెయ్యలేదని ఎవరికి చెప్పలేదండి. సరే మీ కేంద్ర బలగాలు రాలేదు అనేది నేను తప్పు మాట మాట్లాడాను, దాని గురించి కాదు.
మ్యూట్ వెళ్ళారు మ్యూట్ ఉన్నారు మీ పాయింట్ రాట్లా. సరే ఎనీవేస్ మ్యూట్ అయ్యారు. 10 seconds ప్లీజ్. బుడమేరుకి గత 5 సంవత్సరాల్లో ఏ రకమైన బండ్ స్ట్రెంగ్ చేయలేదు, అది వరదకి ప్రధాన కారణం అని తెలుసుకోకపోతే తెలుసుకోమని చెప్పండి. ఓకే ఫైన్. కృష్ణా నది వల్ల వరదలు రాలేదు, బుడమేరు స్ట్రెంగ్ చేయకపోవడం వల్ల, గండు పడడం వల్ల వరదలు వచ్చాయి. మేము ఖచ్చితంగా చేస్తున్నాము. లోటుపాట్లు ఉండొచ్చు, మేము కాదన్నాము. ఆ మేరకు లోటుపాట్లను సర్దిద్దుకుంటూ మేము ముందుకు పోదామని సీఎం గారు చెప్పారు, మేమైనా అందరూ చెప్తున్నాము. వీఆర్ ట్రైయింగ్ యాజ్ బెస్ట్ యాజ్ వీ కెన్. చిత్తశుద్ధితో, ప్యాషన్తో చేస్తున్నాం. థ్యాంక్ యూ విజయ్ గారు. గౌతమ్ గారు థ్యాంక్ యూ సార్.